శ్రీచక్రచతుర్ధావరణదేవతాః శ్రీచక్రచతుర్ధావరణదేవతలు శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రంలో అత్యంత మర్మమైన యోగతత్వంతో నిండిహున్న ఆవరణదేవతలు. వీరి స్థానం, స్వభావం, తత్వం గురించి గ్రంథాలు, ప్రత్యేకంగా భాస్కరరాయ మకరందము, సౌభాగ్యభాస్కరము, తంత్రరాజతంత్రం, లలితారహస్యము స్పష్టంగా వివరిస్తాయి. చతుర్ధావరణం అనేది సర్వసౌభాగ్యదాయక చక్రంగా పిలువబడుతుంది. ఇది శ్రీచక్రంలోని మధ్యవలయం, 4వ వలయం. ఈ చక్రంలో ఉన్న దేవతలు సంపూర్ణ సౌభాగ్య, మంగళకర శక్తుల ప్రతిరూపాలు. ఈ దేవతలు అన్ని సౌభాగ్య, సంపద, ఐశ్వర్య, శాంతి, ఆనంద మొదలైన అనుగ్రహ శక్తుల రూపాలు. చతుర్ధావరణం వరకు సాధకుడు కామనుల, సంకల్పాల శుద్ధిని పొందుతాడు. ఆపై సర్వసంపదలు, ఐశ్వర్యాలు, సౌభాగ్యాలు ప్రసాదింపబడతాయి. భాస్కరరాయ ప్రకారం ఈ ఆవరణం సీతాదేవి యొక్క సౌభాగ్యశక్తి సమానం. శ్రీరాముని సాన్నిధ్యంతో సీతా సౌభాగ్యం వృద్ధి చెందినట్లుగా ఈ చక్రం సాధన ద్వారా శ్రీలలితాంబికా కటాక్షంతో జీవుని సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. కుండలినీ యోగంలో చతుర్ధావరణం అనగా మణిపూర చక్రం నుండి హృదయ చక్రానికి మధ్యభాగం. ఇక్కడ సాధకుని శక్తి రాజసతత్వాన్ని అధిగమించి సాత్విక మంగళ స్వరూపతలోకి ప్రవేశిస్తుంది. అదే సౌభాగ్యదాయక స్థానం. సర్వసంక్షోభిణీ. సర్వ అంటే సమస్తం, సంక్షోభ అంటే కదలిక, పరస్పర సంబంధం, సంబంధబలం, ఆకర్షణ, శక్తి, సమన్వయం. సర్వసంక్షోభిణీ అంటే సమస్త శక్తులను సమన్వయపరిచి సౌభాగ్యమునకు మార్గం చూపించే దివ్యశక్తి. ఈ స్థాయిలో ఆమె భోగ సంబంధం కాదు, సామరస్య శక్తి, సౌభాగ్య సంధాన శక్తిగా ఉంది. కుండలినీ స్థానం. ఇక్కడ కుండలినీ శక్తి భోగానందం, దైవానందం, భక్తానందంగా పరిణమిస్తుంది. సర్వసంక్షోభిణీ ఈ మార్పుకు ప్రేరకశక్తి. భాస్కరరాయ మకరందం ప్రకారం సర్వసంక్షోభిణీ నామా సౌభాగ్యసంధానకారిణీ శక్తిః. సర్వసౌభాగ్యదాయక చక్రస్థ, సమస్త శక్తుల యొక్క యోగకారిణి. ఆమె సర్వశక్తులను కలిపి సౌభాగ్యరూప ఫలితమునకు దారితీస్తుంది. సౌభాగ్యభాస్కరం ప్రకారం సర్వసంక్షోభిణీ భోగమార్గస్థ శక్తుల యొక్క పరస్పర సామరస్యకారిణి అంటే త్రిభువనంలోని శక్తుల మధ్య సమన్వయాన్ని కలిగించి సౌభాగ్యము అంటే సమృద్ధి, శాంతి, సుఖం కలిగించే శక్తి. సర్వవిద్రావిణి. సర్వ అంటే సమస్త, అన్ని. విద్రావిణి అంటే ద్రావణం చేయు శక్తి, అంటే దుష్టశక్తులను, అవాంతరాలను, అజ్ఞానాన్ని, కల్మషాన్ని ద్రవింపజేసే శక్తి. అందువల్ల సర్వవిద్రావిణి అంటే సర్వదురితాలను, దుష్టశక్తులను, అజ్ఞానాన్ని ద్రవింపచేసే, తొలగించే దేవి. శ్రీచక్రంలో స్థానం. శ్రీచక్రంలో చతుర్ధావరణం సర్వవిద్రావిణి దేవి తూర్పు దిశలో విరాజిల్లుతుంది. ఈ స్థానం సాధకుని అంతఃకరణ శుద్ధికి సూచకం. కుండలినిలో స్థానం. కుండలిని ఆ స్థాయిలో ఉన్నప్పుడు సాధకుని మానసిక కలుషం, అహంకారం, దుర్గుణాలు ద్రవమవుతాయి. ఈ శుద్ధితోనే కుండలిని ఊర్ధ్వగమనం కొనసాగిస్తుంది. శాస్త్రీయ ఆధారం. తత్రరాజతంత్రంలో విద్రావిణీ ద్రావణశక్తిః చిత్తశుద్ధికారిణి అని పేర్కొనబడింది. లలితారహస్యంలో ఆమె సమస్త మాయామల శోధనకారిణి అని చెప్పబడింది. భైరవయామల తంత్రం సర్వవిద్రావిణీ సాధనతో అంతర్గత కర్మవాసనా శుద్ధి జరుగుతుంది అని చెప్పబడింది. భాస్కరరాయగారి వ్యాఖ్యానం. సౌభాగ్య భాస్కర ప్రకారం భాస్కరరాయగారు సర్వవిద్రావిణీని అజ్ఞాన, మాయ, దురాశ, పాపసంస్కారాల ద్రావక శక్తిగా వ్యాఖ్యానించారు. ఆమె కృపవల్ల సాధకుని చిత్తంలోని కలుషిత భావాలు ద్రవించి స్వచ్ఛ చైతన్యం ప్రస్ఫుటమవుతుంది. ఇది శ్రీచక్రంలో చతుర్ధావరణ శక్తి, అంటే సాధకుని చిత్తంలో ఉన్న రజో, తమోగుణాలను తొలగించే స్థాయి. భాస్కరరాయ మకరందం. భాస్కరరాయగారు ద్రావణం అనే పదాన్ని శక్తి ప్రక్షాళన అర్థంలో తీసుకున్నారు. సర్వవిద్రావిణీ శక్తి కుండలినీ మార్గంలోని ప్రాణనాళాలు
శుద్ధి చేస్తుంది. ఇడ, పింగళ, సుషుమ్నా. కుండలిని పైకి ప్రయాణించే ముందు ఉన్న మానసిక అడ్డంకులు, భయాలు, మోహాలు, ఆవేశాలు ద్రవింపచేసే శక్తి ఆమెది. సర్వాకర్షిణి. సర్వానాకర్షయతి ఇతి సమస్తాన్ని ఆకర్షించునది. ఈ దేవత సమస్త జీవుల, చిత్తాల, శక్తుల, సిద్ధుల దేవతల ఆకర్షణ శక్తికి ఆధారమైన రూపం. ఆమె శక్తి మహామాయా ఆకర్షణ శక్తిగా ప్రసిద్ధి చెందింది. సర్వం అన్నింటినీ ఆకర్షించే శక్తి గలది. అంటే భౌతిక, ఆధ్యాత్మిక, చైతన్య స్థాయిలన్నింటినీ కలిపిన అర్థం. భౌతికంగా ఐశ్వర్యం, సౌందర్యం, విజయాలు భక్తులను ఆకర్షించే శక్తి. ఆధ్యాత్మికంగా చిత్తాన్ని దేవతా చైతన్యంలో ఆకర్షించి లయమయ్యే శక్తి. తాంత్రికంగా కుండలినీ శక్తిని పైకి ఆకర్షించి చిదాకాశంలో విలీనం చేయించే శక్తి. ఖడ్గమాలా స్తోత్రంలో ప్రాముఖ్యత. ఆమెను జపించడం ద్వారా సాధకుని సంకల్పాలు దేవి కృపతో సాధ్యరూపం పొందుతాయి. యోగినీ పూజలో ఇది ప్రయోగ శక్తి స్థానం. అంటే చైతన్య శక్తిని బయల్పరచేస్తాయి. శ్రీచక్రంలో స్థానం. ఈ చక్రంలో సాధకుడు కార్యసాధన స్థాయికి చేరుతాడు. యోగంలో తన సంకల్పం ఫలితమయ్యే దశ ఇది. ఇక్కడ సర్వాకర్షిణీ దేవత సంకల్పశక్తి, సృజనాశక్తి, మోహనశక్తిల సమ్మేళన రూపిణి. శాస్త్రీయ ఆధారం. లలితా రహస్యం. ఇందులో ఆకర్షణ శక్తిని మూలప్రకృతి యొక్క ప్రథమ వికాసంగా చూపిస్తుంది. ప్రపంచం ఆవిర్భవించటానికి కారణమైన శక్తి అదే. భాస్కరరాయగారి వ్యాఖ్యానం ప్రకారం. భాస్కరరాయ మకరందం. భాస్కరరాయగారు సర్వాకర్షిణిని స్వచ్ఛ చైతన్య శక్తి యొక్క ఆకర్షణ వైభవంగా వివరిస్తారు. ఆకర్షణమితి స్వీయచిత్త ప్రవాహన ఆనయనం తత్స్వరూపే దేవతానిష్ఠ. అంటే సర్వాకర్షిణి అనగా మనస్సు, చైతన్య ప్రవాహం, కర్మ, జ్ఞానం అన్నీ దేవతత్వంలోకి ఆకర్షించబడే శక్తి. భాస్కరరాయ ప్రకారం ఇది సమయాచారంలో మోక్షద్వారం. ఎందుకంటే మనస్సు దేవిలో లయమవుతుంది. సౌభాగ్య భాస్కరము. ఈ దేవతను సర్వకామసాధన శక్తిగా వ్యాఖ్యానిస్తారు. సర్వాకర్షణ్యుపాసనయా సర్వార్థసిద్ధిః యతః శక్తిః సర్వసంకల్ప సాధన ప్రవృత్తా. అంటే ఆమెను ఉపాసించినవాడు ఏ సంకల్పమైతే గలిగి ఉంటాడో అది దేవి కటాక్షంతో సఫలమవుతుంది. సర్వహ్లాదిని. సర్వం హ్లాదయతి ఇతి సర్వహ్లాదిని. అంటే అన్నింటికీ ఆనందాన్ని ప్రసాదించేది. హ్లాద అంటే సుఖం, ఆనందం, ఆత్మసంతృప్తి. సర్వహ్లాదిని అనగా అఖిలానందరూపిణి, విశ్వానికి చైతన్యం మరియు ఆనందం నింపే శక్తి. తాంత్రికంగా ఆమె పరానంద శక్తి, బ్రహ్మచైతన్యంలో ఉన్న ఆనందతత్వం అవతార రూపం. కుండలీనీ యోగంలో స్థానం. హ్లాద అంటే శక్తి మరియు శివతత్వాల మధ్య సుఖమయ లయ. ఈ స్థితిలో మనస్సు ద్వంద్వాలు విడిచి భోగా మోక్షాలను సమంగా చూసి పరమానంద స్వరూపిణిని అనుభవిస్తుంది. శాస్త్రీయ ఆధారం. లలితారహస్యము. హ్లాదశక్తి పరానంద స్వరూపిణి. ఆమెను బ్రహ్మానంద వైభవంగా పేర్కొంటుంది. భాస్కరరాయగారి వ్యాఖ్యానాలు. మకరందం ప్రకారం భాస్కరరాయగారు ఇలా వ్యాఖ్యానిస్తారు. హ్లాదా ఇతి ఆత్మానందవృత్తిః తస్య విస్తారిణీ సర్వహ్లాదినీ దేవత. అంటే హ్లాదం అంటే ఆత్మ ఆనందం, దాన్ని విశ్వవ్యాప్తంగా విస్తరింపజేసేది సర్వహ్లాదినీ దేవత. ఆమె చైతన్యానందానికి రూపం, జ్ఞానం, ప్రేమ, కరుణ, శాంతి ఇవన్నీ ఆమె ప్రస్ఫుటాలు. సౌభాగ్య భాస్కరం ప్రకారం భాస్కరరాయగారు ఈ దేవతను సిద్ధాంతాంతశక్తిగా పేర్కొంటారు. సర్వార్ధసిద్ధి సమాప్తి రూప సర్వహ్లాదిని. అంటే సాధకుడు సర్వార్ధసిద్ధిని సాధించిన తరువాత కలిగే పరమహ్లాదం అదే ఈ దేవతారూపం. ఈ స్థితి పరమానందలయ. అంటే శక్తి తిరిగి శివతత్వంలో లీనమవడం. సర్వసమ్మోహిని. సర్వాన్మోహయతి ఇతి సర్వసమ్మోహిని. అంటే అన్నింటినీ ఆకర్షించి మోహపరిచే దేవత. ఇక్కడ మోహం అంటే సాధారణంగా విధేయతను కలిగించడం, తత్వార్థంగా మనస్సును దేవీ చైతన్యంలో లయింపచేయడం. అందుకే భాస్కరరాయగారు దీన్ని దేవతానందంలో మనస్సు మోహితమవడం అని వ్యాఖ్యానించారు. శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్రంలో ప్రాముఖ్యత.
దీని జపం ద్వారా సాధకుని చిత్తం దేవీ చైతన్యంలో పూర్తిగా మోహితమవుతుంది. అది భక్తిలో పరాకాష్ఠ. భౌతికంగా ఆకర్షణశక్తి, విజయప్రాప్తి. ఆధ్యాత్మికంగా చిత్తలయము, దేవీప్రేమ. యోగతత్వంగా కుండలిని యొక్క ఉద్రేకదశ. కుండలిని యోగంలో స్థానం. యోగినికి స్ఫురణ, మోహ, ఆనందానుభవాలు కలుగుతాయి. ఈ దశలో శక్తి సర్వసమ్మోహినీగా ప్రబోధిస్తుంది. మనస్సు, ఇంద్రియాలు, ప్రాణశక్తులు అన్నీ ఒకే కేంద్రీకృత చైతన్యంలో లయింపచేస్తాయి. శాస్త్రీయ ఆధారం: లలితారహస్యము. ఇందులో మోహనశక్తిని మహామాయారూపిణిగా పేర్కొంటుంది. మోహయతి అఖిలం జగత్ సా మహామాయా పరాత్పరా. భాస్కరరాయగారి వ్యాఖ్యానం. భాస్కరరాయ మకరందం. మోహనమితిన మాయాజన్య మోహః కింతు దేవానందలయజన్య చిత్తవిలయం. అంటే సర్వసమ్మోహిని కలిగించే మోహం అనేది అవిద్యామూలమైనది కాదు. దేవీ తత్వానందంలో మనస్సు లయమవడం, ఆమె అనుభూతి పరమాత్మలో మనస్సు లయించే స్థితి. సర్వస్తంభిని సర్వం స్తంభయతి ఇది సమస్త చలనాన్ని నిలిపివేసే, స్తంభింపజేసే శక్తి. ఆమె శక్తి ద్వారా విషయాశక్తి, దురాశలు, అహంకార చలనం, భ్రమ, శత్రుశక్తులు మొదలైనవి నిలిచిపోతాయి. సర్వస్తంభిని శక్తి ద్వారా యోగి యొక్క మనస్సు, ఇంద్రియాలు నిశ్చలంగా అవుతాయి. ధ్యానంలో చలనం ఆగి శూన్యస్థితివైపు యోగిని నడిపిస్తుంది. శ్రీదేవి ఖడ్గమాళ స్తోత్రంలో ప్రాముఖ్యత. ఖడ్గమాళలో చతుర్థావరణం పఠనం సమయంలో సర్వస్తంభిన్యై నమః అని ఉచ్చరిస్తారు. ఈ నామం ద్వారా భక్తుడు తను ఎదుర్కొంటున్న మానసిక అల్లకల్లోలం, ఆత్మవిక్షేపం, శత్రుశక్తుల కదలిక ఇవన్నీ స్తంభింపజేయగల శక్తిని ఆవాహిస్తాడు. సర్వస్తంభిని మన చిత్తాన్ని నిశ్చలపరిచి మనసు ఏకాగ్రతకు చేర్చే శక్తి. భాస్కరరాయ మకరంద వ్యాఖ్యానం. సర్వస్తంభయితృ శక్తిరియం సర్వవికార ప్రతిబంధిని సర్వచలన నివారిణి. ఆమె సమస్త వికారాలను, చలనాలను నివారించే శక్తి. అహంకార, కామ, క్రోధాదులు ఈ శక్తి సన్నిధిలో స్తంభింపబడతాయి. సౌభాగ్య భాస్కర వ్యాఖ్యానం. భాస్కరరాయగారు సౌభాగ్య భాస్కర గ్రంథంలో చెబుతారు. యోగినాం చిత్త స్తంభనకారిణి ధ్యాన నిశ్చలత్వప్రద. ఆమె ధ్యానంనకు నిశ్చలత్వం ప్రసాదించు యోగిని. భౌతిక స్తంభనం అంటే చలనం నిలిచిపోవడం మాత్రమే కాక మనోస్తంభన అంటే థాట్ సస్పెన్షన్ కూడా కలుగుతుంది. తత్వార్థం: భౌతిక స్థాయిలో సర్వస్తంభిని రక్షణశక్తి, శత్రువుల, ప్రతికూల పరిస్థితుల కదలిక ఆగిపోతుంది. ఆధ్యాత్మిక స్థాయిలో మనస్సు స్తంభించి అంటే నిర్వికల్ప ధ్యానం సాధ్యమవుతుంది. ఇది సమాధి దిశలో అడుగులు వేయించే శక్తి. సర్వజృంభిణి. జృంభ అనే ధాతువు వికాసం, విస్తరణం, ఆవిష్కరణం అనే అర్థం కలిగినది. అందువల్ల సర్వజృంభిణి అంటే సర్వమును వికాసింపజేయు శక్తి, అంతర్ముఖ చైతన్యాన్ని వికసింపజేయు దేవి. ఆమె నిద్రించిన శక్తులను మేల్కొల్పి వికసింపజేస్తుంది. ఇది ఉత్పత్తి లేదా ప్రబోధశక్తి. శ్రీదేవి ఖడ్గమాళ స్తోత్రంలో ప్రాముఖ్యత. ఖడ్గమాళ పఠనంలో ఓం సర్వజృంభిణ్యై నమః అని జపించేటప్పుడు భక్తుడు అంతరంగంలో మేల్కొల్పు, ప్రబోధం, ఆధ్యాత్మిక వికాసం కోరుకుంటాడు. నిర్జీవమైన మనస్సు చైతన్యం పొందుతుంది. ధ్యానం లోతుగా సాగుతుంది. ఆత్మజ్ఞానపు ద్వారాలు విప్పబడతాయి. భాస్కరరాయ మకరంద వ్యాఖ్యానం ప్రకారం. భాస్కరరాయగారు మకరందంలో ఇలా వ్యాఖ్యానించారు. జృంభణాత్ వికాసకారిణీ సర్వజృంభిణి యయా యోగినాం చిత్తవికాసః సంభవతి. అంటే ఆమె యోగినుల చిత్తవికాసం కలిగించే దేవి. సుప్త చైతన్యం ఆమె కృపతో విప్పబడుతుంది. ఆమె ప్రబోధశక్తి. స్తంభనానంతరం సంభవించే ఉత్పత్తి దశాశక్తి. సౌభాగ్య భాస్కర వ్యాఖ్యానం ప్రకారం. సర్వజృంభిణీ యోగసిద్ధిప్రదా. యయా హృదయంలో బ్రహ్మచైతన్యం వికసిస్తుంది. అంటే సర్వజృంభిణి యోగసిద్ధి ప్రసాదించే శక్తి. ఆమె సన్నిధిలో హృదయకమలం వికసించి అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం పుడుతుంది. తత్వార్థం:
సర్వజృంభిణీదేవి ఆత్మచైతన్య వికాసశక్తిని సూచిస్తుంది. కుండలిని యోగంలో చైతన్య విస్తరణ దశను సూచిస్తుంది. ఆధ్యాత్మికంగా హృదయకమల వికాసం, అనాహత ధ్వని అనుభవం. సాధనలో స్తంభించిన చైతన్యం తిరిగి జీవనశక్తిగా మారుతుంది.